మీ మీద మీకే యుద్ధం, అదే నిజమైన విజయం. ప్రతి ఉదయం ఇలా ఒక చిన్న యుద్ధం మొదలవుతుంది. బెడ్లోనే ఉండమని లాగుతున్న అలసట, తర్వాత చేద్దాం అని చెప్పే మనసు, ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయొచ్చు కదా అని చెప్పేది దృష్టి. ఇవే మన అసలు శత్రువులు. బయట ప్రపంచం కాదు, ఈ లోపల ఉన్న చిన్న చిన్న అడ్డంకులే మన కలలను ఆపేస్తాయి. ఇదే స్టీఫెన్ ప్రెస్ఫీల్డ్ చెప్పిన ద వార్ ఆఫ్ ఆర్ట్, మనలో మనం చేసే యుద్ధం. ఈ రెసిస్టెన్స్ ఎంత క్లవర్గా పనిచేస్తుందో తెలుసా? పర్ఫెక్ట్ టైం కోసం వేచి ఉండమని చెప్తుంది, మూడ్ బాగున్నప్పుడు మొదలు పెట్టమని చెప్తుంది, ఉత్సాహం వచ్చినప్పుడు గొప్పగా చేస్తానని చెప్తుంది. కానీ ఒక్క నిజం, ఉత్సాహం ముందు రాదు, పనికి మొదలుపెట్టిన తర్వాతే వస్తుంది. మీరు ప్రపంచంలోనే అత్యంత టాలెంటెడ్ అవ్వాల్సిన అవసరం లేదు, బాగా చదివిన వాళ్ళల్లో ఉండాల్సిన అవసరం లేదు, చక్కగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒక్క అలవాటు ఉంటే చాలు. రోజు క్రమంగా తక్కువైనా మీరు మీ పని చేయడం. సక్సెస్ఫుల్ వ్యక్తులు ప్రత్యేకమైన వాళ్ళు కాదులే, వాళ్ళు కూడా మనలాగే ఫోన్స్కి బానిసలు. వాళ్లకు అలసట వస్తుంది, వాళ్లకు భయం ఉంటుంది, కానీ తేడా ఒక్కటే, వాళ్ళు తమపై గెలుస్తారు. మరి ఈ గెలుపు ఎలా వస్తుంది? రోజు 1% మెరుగుపడటంతో, రోజు మీ గోల్స్కి 10 నిమిషాలు ఇవ్వడంతో, రోజు మీ ఫ్యూచర్ని గుర్తు చేసుకోవడంతో. గుర్తుంచుకోండి, డర్రున్న చోటే గ్రోత్ ఉంటుంది. మీరు ధైర్యంగా అడుగు వేస్తే దారి మీకోసమే తెరుచుకుంటుంది. ఇతరులు ఏమనుకుంటారు? ఫెయిల్ అయితే పని సరిగ్గా రాక. అన్నిటికంటే పెద్ద ప్రశ్న, నేను ప్రయత్నం చేయకపోతే నేను ఎవరుగా మిగిలిపోతాను? ప్రతిరోజు కూర్చొని పనిచేయడం, చిన్న చిన్న అడుగులు, వీటినే కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ ఈక్వల్స్ సూపర్ పవర్. ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయమే మీ రేపటిని నిర్మిస్తుంది. ఇంకెవరూ వచ్చి మిమ్మల్ని మార్చరు, మీరు మాత్రమే మిమ్మల్ని మార్చగలరు. అందుకే ఇప్పుడే మీకు మీరే ఒక వాగ్దానం చేయండి, నన్ను నేను ఆపను, రోజూ పనిచేస్తాను, ఎంత చిన్నదైనా ముందుకు అడుగేస్తాను. ఎందుకంటే మీ కలలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. లేచి నిలబడి కూర్చుని పని మొదలు పెట్టండి, అంతే, విజయం మీదవుతుంది.